ఆ వయసులో కూడా ఎలా తిరుగుతున్నారు పాపం మరి? తిరుగుతున్నారు, చాలా బాగా తిరుగుతున్నారు. ఆయన అంటే మాకు అభిమానమే. నేను ఆయన పార్టీయే. నాకు చాలా ఇష్టం ఆయన అంటే. అది బాగా చూస్తున్నారు, విజయవాడలో అందరినీ బాగా చూస్తున్నారు. భోజనం గట్రా బాగా పెడుతున్నారు. అది చంద్రబాబు ఎంత మంచి పని చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు వరదల్లో ఏం పట్టించుకోవట్లేదని చెప్పాను. అలాంటి వాళ్ళని అండి, అలాంటి వాళ్ళు తన్నాలి. అది తింటున్నారు, ఆయనే తిడుతున్నారు. ఆయన సొమ్ము తింటున్నారు, తిడుతున్నారు. అది అవునండి. అమ్మా, ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడి కష్టాన్ని ఆలోచించి మళ్ళీ అన్న క్యాంటీన్ ఏర్పాటు ఎలా ఉంది? బాగానే ఉందండి, అంతా బాగానే ఉంది. మా కోసం బాగానే పెట్టారు. అది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఎందుకు తీసేసాడు? ఆ? ఆయన పెట్టలే, తీశారు. ఈయన పెట్టారు. అది ఎక్కడ చూసుకున్న వర్షాలు వస్తూ ఉన్నాయి, కానీ ప్రతి పేదవాడు ఆకలి తీర్చే విధంగా అన్న క్యాంటీన్లు మాత్రం ఆపట్ల. ఎలా ఎలా ఉంది? బాగుంది, మరి ఇదంతా బాగానే ఉంది. విజయవాడలో కూడా బాగా చూస్తున్నారు ఆయన అందరు. కొడుకులాగా ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతున్నారు. అవునండి, అందరిని బాగా చూస్తున్నాడు. వెళ్ళి వరదల్లో వెళ్ళి మనుషులను ఎత్తుకొస్తున్నాడు ఆయన. వెళ్ళి చూస్తున్నామండి, వార్తల్లో డైలీ చూస్తాం వార్తలు. బుల్డోజర్లు ఎక్కడం, ప్రతి ఎన్ని ఆ వర్షాల్లో తిరగడం. అవును, బాగా చూస్తున్నారు. చాలా మంచివారండి. అది అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన తర్వాత మీకు భోజనం అన్ని కష్టాలు తీస్తున్నాం. భోజనం వస్తున్నాయండి. మేము ఎక్కడే తినేసి వెళ్ళిపోతున్నాం. ఇంటికి కూడా వెళ్ళకుండా తినేసి పని చేసుకుని వెళ్ళిపోతున్నాం. అది థ్యాంక్ యూ అమ్మా. అమ్మా, మీ పేరు? సత్యవతి. ఎలా ఉందమ్మా భోజనం? బాగుంది. భోజనం వర్షాలు వచ్చినా సరే చంద్రబాబు గారు అన్నం ఆపకుండా భోజనం పెడతా ఉన్నారు. ఎలా ఉంది? అలాగే బాగా పెడతాను. పర్వాలేదు, వరదలు వచ్చి అంతా మునిగిపోతున్న అన్న క్యాంటీన్లు మాత్రం ఆపకుండా అందరూ ఆకలి తీరుతున్నారు. తీరుతున్నారు. అవును, బాగానే ఉందమ్మా, బాగానే పెడుతున్నారు. అంతా బాగానే ఉందా? అంతా బాగుంది. 5. సత్యవతి అండి. ఎలా ఉందమ్మా ఇప్పుడు భోజనం? ఎంత బాగుందండి. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా వరదలు వస్తూ ఉన్నాయి, కానీ అన్న క్యాంటీన్లు మాత్రం ఆపకుండా చంద్రబాబు గారు మళ్ళీ చక్కగా అన్నం ఏర్పాటు చేస్తున్నారు. ఎలా ఉంది? బాగుందండి. వచ్చినా సరే అన్నం ఆపు మాత్రం అందరికి అందదిలా చేస్తున్నారు. అవునండి. పరిస్థితిని చక్క పెడుతున్నారు. అంతా బాగానే ఉందండి. బాగుందండి. భోజనం అన్నీ బాగున్నాయండి. బాగున్నాయండి. ఏం లేదు కదా? ఇబ్బంది ఏమి లేదు. వర్షాలు వస్తూ ఉన్నాయి, కానీ అన్న క్యాంటీన్లు మాత్రం ఆపకుండా భోజనం ఏర్పాటు చేస్తాం. అవునవును, చాలా మంచి కార్యక్రమం ఇది. చాలా బాగా చేస్తున్నారు. అన్ని ఐటమ్స్ కూడా అన్ని బాగుంటున్నాయి. నా పేరు షిర్లీ రాధా. ఇప్పుడు చంద్రబాబు గారు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలి. ఎలా ఉంది భోజనం? అన్నం బాగా ఉంది. ఎక్కడ వచ్చి పని చేసుకుని వచ్చి ఇంట్లో పని చేస్తాం. పిల్లలు చూడకపోయినా, కొడుకులు చూడకపోయినా, ఎవరు చూడకపోయినా ముద్ద అన్నం తినేసి వెళ్తున్నాం. ఈ రోజున చంద్రబాబు గారు వర్షాలు వస్తున్నాయి ఎక్కడ చూసినా, అయినా అన్న క్యాంటీన్లు ఏర్పాటు ఆపకుండా అందరూ ఆకలి తీరుస్తూ ఉన్నారు. ఎలా ఉంది? పెడుతున్నారండి, బాగా ఉండే భోజనాలు. చాలామంది వచ్చి తింటున్నారు. మేము రోజు వచ్చి ఇక్కడ తినేసి ఇంటికి వెళ్తున్నాం. కొడుకులు కోడలు చూడకపోయినా ముద్ద పెడుతున్నారు, తినేసి వెళ్తున్నాం. అందరింటి పెద్ద కొడుకులాగా అందరూ పెడుతున్నారండి. విజయవాడ చూసే పరిస్థితి మునిగిపోయి ఉంది. బాగా నచ్చింది, బాగా నచ్చింది. అందరినీ బాగా చూస్తున్నారు. అంత నీళ్ళ భోజనాలు, మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్లు, పాలు అవన్నీ వస్తున్నాయి. వార్తలు చూస్తూ ఉండే మేము. ఈ వయసులో చంద్రబాబు 74 సంవత్సరాల ఉన్న వ్యక్తి జగన్ గారు ఉన్న అలా చూసేవారు కాదేమో. చంద్రబాబు నాయుడు చాలా సూపర్గా చూస్తున్నారు, బాగా చూస్తున్నారు. అది మాకు బాగా నచ్చిందండి. అక్కడ చంద్రబాబు గారు ఏం చేస్తారు? అంతా బాగానే ఉంది కదా, అక్కడ మొత్తం పరిపాలన చక్కగా చేస్తారు. అందరికి భోజనాలు, మరి బియ్యము, అచ్చాలు అన్నీ వస్తున్నారంట. టీవీలో చూస్తున్నాం మేము, బాగా చూస్తున్నారు. థ్యాంక్ యూ. చంద్రబాబు గారు వర్షాలు వస్తున్నా అన్న క్యాంటీన్లు మాత్రం ఆపకుండా అందరికి భోజనం అందజేస్తారు. దీన్ని ఎలా చూడచ్చు? ఆయన దేవుళ్ళో భావించాలి. ఆకలి గుణం అన్నం పెట్టేవాడు దేవుడు. డబ్బు నువ్వు ఎంత ఇచ్చినా సాలదు అంటారు, కానీ నాకు సాలు అంటారు. అన్నం అయితే కడుపు నిండా పెట్టారు. పేదవాళ్ళకి ఎంతో మంచి యాక్టివిటీ. చంద్రబాబు గారు విజయవాడ అంతా మునిగిపోయింది చూసాం మనం. ఈ వయసులో ఒక 74 సంవత్సరాల ఉన్న వ్యక్తి అలుపెరగని పోరాటం చేసుకుంటూ అందరూ కాపాడుతూ సహాయ చర్యలు నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఎలా చూడచ్చు? నేను టీవీలో చూసామండి. చంద్రబాబు గారు హెలికాప్టర్లో దిగి అన్ని ఏరియాలు కవర్ చేసుకుంటూ అందరితో సఖ్యంగా మాట్లాడుతూ, అటువంటి మంచి ప్రభుత్వం, మంచి నాయకుడు దొరకడం ప్రజలు చేసుకున్న అదృష్టం. భోజనం మీరు చేస్తూ ఉన్నారు,
ఒక పక్క ఆంధ్ర రాష్ట్రం వర్షాలు కురుస్తూ ఉన్నాయి, అయినా ప్రజల ఆకలి దగ్గర నోటుగడ్డ కూడి తీయకూడదు, ముందు అన్నం అందించాలి, ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి అన్న క్యాంటీన్లు మాత్రం ఆపకుండా భోజనం అందిస్తాను. దీని ఎలా ఇది ఇది చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ముఖ్యంగా బయట హోటల్ అయితే డబ్బులు ఎక్కువ పడుతుంది. ఇది చాలా బాగుంది. ఇది చెప్పాలంటే ముఖ్యంగా మన ఆడవాడు పొద్దుపొద్దు చేయడం చాలా కష్టం. ఇది చాలా బాగుంది. ఇది గవర్నమెంట్ చాలా బాగుంది. నాయుడు గారు కూడా ఆ వయసుకి వచ్చి చాలా గొప్ప. అసలు కావున అది ఇంట్లో కూర్చొని చేశాను, కానీ ఇంత 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 ఇదిగా చేస్తే చాలా గొప్ప అండి. హ్యాపీగా ఉంది. గవర్నమెంట్ చాలా బాగుంది, భోజనం చాలా బాగుంది. విజయవాడ పరిస్థితి చూసారు, మునిగిపోయాం. చాలా చూసాను, చాలా కష్టం, చాలా 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 దారుణంగా ఉంది. అది ఇప్పటికే ఆయన కూడా మన తిరుగుతున్నారు, చాలా బాగుంది. వయసులో కూడా కష్టపడుతున్నారు. ఆయన కనీసం ఏజ్డ్ కదా, అది చాలా గొప్ప విషయం కదా. ఆయనలో సంకల్పం, ప్రజలకు మేలు చేయాలని సంకల్పంతో. ఈ వయసులో చంద్రబాబు చేస్తారు, కొంతమంది అన్నారు బురద జల్లిన మాటలు మాట్లాడదా, ఇలాంటి వారికి ఏ సంబంధం? ఏం చెప్పక్కర్లా, మన టీవీ చూపించండి, ఈ వీడియో వాళ్ళే పారిపోతారు. చంద్రబాబు గారు వర్షాలు వస్తున్నా అన్నా క్యాంటీన్ మాత్రం ఆపకుండా అందరికీ భోజనం అందజేస్తారు. దీన్ని ఎలా చూడచ్చు? ఆయన దేవుళ్ళలో భావించాలి. ఆకలి గుణం అన్నం పెట్టేవాడు దేవుడు. డబ్బు నువ్వు ఎంత ఇచ్చినా సాలదు అంటారు, కానీ నాకు సాలు అంటారు. అన్నం అయితే కడుపు నిండా పెట్టారు సార్. పేదవాళ్ళకి ఎంతో మంచి యాక్టివిటీ. చంద్రబాబు గారు విజయవాడ అంతా మునిగిపోయింది చూసాం మనం. ఈ వయసులో ఒక 74 సంవత్సరాల ఉన్న వ్యక్తి అలుపెరగని పోరాటం చేసుకుంటూ అందరూ కాపాడుతూ సహాయ చర్యలు నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఎలా చూడచ్చు? నేను టీవీలో చూసామండి. చంద్రబాబు గారు హెలికాప్టర్లో దిగి అన్ని ఏరియాలు కవర్ చేసుకుంటూ అందరితో సఖ్యంగా మాట్లాడుతూ, అటువంటి మంచి ప్రభుత్వం, మంచి నాయకుడు దొరకడం ప్రజలు చేసుకున్న అదృష్టం. అంతకంటే బాగుంది. భోజనం మీరు చేస్తూ ఉన్నారు, ఒక పక్క ఆంధ్ర రాష్ట్రం వర్షాలు కురుస్తూ ఉన్నాయి, అయినా ప్రజల ఆకలి దగ్గర నోటుగడ్డ కూడి తీయకూడదు, ముందు అన్నం అందించాలి, ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి అన్న క్యాంటీన్లు మాత్రం ఆపకుండా భోజనం అందిస్తాను. దీని ఎలా ఇది చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ముఖ్యంగా బయట హోటల్ అయితే డబ్బులు ఎక్కువ పడుతుంది. ఇది చాలా బాగుంది. ఇది చెప్పాలంటే ముఖ్యంగా మన ఆడవాడు పొద్దుపొద్దు చేయడం చాలా కష్టం. ఇది చాలా బాగుంది. ఇది గవర్నమెంట్ చాలా బాగుంది. నాయుడు గారు కూడా ఆ వయసుకి వచ్చి చాలా గొప్ప. అసలు కావున అది ఇంట్లో కూర్చొని చేశాను, కానీ ఇంత 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 ఇదిగా చేస్తే చాలా గొప్ప అండి. హ్యాపీగా ఉంది. గవర్నమెంట్ చాలా బాగుంది, భోజనం చాలా బాగుంది. విజయవాడ పరిస్థితి చూసారు, మునిగిపోయాం. చాలా చూసాను, చాలా కష్టం, చాలా 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 దారుణంగా ఉంది. అది ఇప్పటికే ఆయన కూడా మన తిరుగుతున్నారు, చాలా బాగుంది. వయసులో కూడా కష్టపడుతున్నారు. ఆయన కనీసం ఏజ్డ్ కదా, అది చాలా గొప్ప విషయం కదా. ఆయనలో సంకల్పం, ప్రజలకు మేలు చేయాలని సంకల్పంతో. ఈ వయసులో చంద్రబాబు చేస్తారు, కొంతమంది